పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభాభివందనములు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం మరియా శక్తిగల కన్యక. ఈనాటి చిత్రపటాన్ని గమనించినట్లయితే ఇందులో ప్రధానంగా మరియ తల్లి ప్రతిమ కనబడుతుంది. మరి ఆ వెనుక భాగంలో యుద్ధ సామగ్రి అనగా యుద్ధంలో ఉపయోగించే కవచము మరియు దాని చుట్టూ కత్తులు, బల్లెము ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మరి మరియ చేతిలో, సైన్యాధికారుల చేతిలో ఉండవలసినటువంటి ఒక శక్తివంతమైన దండకం వంటిది కనబడుతుంది. మరి ఈ చిత్రానికి క్రింది భాగంలో ఇద్దరు స్త్రీలు ఉంటూ ఉన్నారు. వీరు యూదా సమాజంలో వీర వనితలుగా పేరుగాంచినటువంటి వారు. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో దెబోరా సిస్రాను చంపినటువంటి వనిత. మరి యూదీతు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో హొలోఫర్నేసు రాజును యూదీతు చంపుతుంది. వీరిద్దరి యొక్క చిత్రపటాలు ఇందులోనే క్రింది భాగంలో కనబడుతున్నాయి. మరియా శక్తివంతమైనటువంటిది అని ఈ బిరుదు చెబుతుంది. ఏ విధంగా మరియ శక్తివంతమైనటువంటిది? మామూలుగా ఎన్నో రకాల శక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఎకనామిక్ పవర్ అని, ఫిజికల్ పవర్ అని, పొలిటికల్ పవర్ అని, ఈ రకంగా ఎన్నో శక్తులు ఉన్నాయి. అయితే మరియమ్మ గారి శక్తి ఏమిటి? ఆమె యొక్క శక్తి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి. ఏ విధంగా ఆమె ఆధ్యాత్మిక శక్తి పొంది ఉన్నది అని చెప్పవచ్చు అంటే ఆమె దైవ అనుగ్రహాలతో నింపబడి ఉంది. ఆమె పవిత్రాత్మ పరిపూర్ణురాలై ఉన్నది. ఆమె సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణే తన గర్భమందు మోసింది కనుక ఆమె శక్తిమంతురాలు. మరియా తను మాట్లాడుతూ ఉండగా తన తోటి వారు కూడా పవిత్రాత్మ పూరితులుగా తయారైనారు. ఉదాహరణకు ఎలిజబెత్ అమ్మగారు. ఎలిజబెత్ అమ్మగారు మరియ యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ ఉంది. మరియమ్మ గారు కూడా చెబుతున్నారు, నన్ను ధన్యురాలని పిలిచెదరు అని. వాటన్నింటిని బట్టి ఆమె యొక్క శక్తి ఆధ్యాత్మికమైనటువంటిదిగా తెలియవస్తుంది. అంతేకాదు ఆమె మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్సెసర్. ఇప్పుడు మనం ఎంతోమంది పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనను చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు తెలిసినటువంటి గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు, ఇతరులను కానీ ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాం. మరి అందరి మధ్యస్థ ప్రార్థనల కంటే కూడా మరియది ఎంతో శక్తివంతమైనటువంటిది. తన కుమారుని ద్వారా అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి మరియమ్మ గారి యొక్క వేడుదలలో ఉంటూ ఉంది. దీనికి ఒక నిదర్శనమే కానాపల్లెలో జరిగిన అద్భుతం. మరి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన అనేటువంటిది ఆమె కేవలం ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఆమె యొక్క శక్తి, ఆమె యొక్క ఘనత అన్నటువంటిది కాదు. ఆమె యొక్క శక్తి ఘనతలు దివ్యందలి కూడా పునీత యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు. పరలోకపు దేవాలయం తెరవబడినప్పుడు అక్కడ ఆ భూమి కంపించెను. దీనిని దర్శన గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనం నుంచి 12వ అధ్యాయం మొదటి వచనాలలో చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క గొప్పతనము, సూర్యుడు ఆమె యొక్క వస్త్రముగా ఉండెను, 12 నక్షత్రములు ఆమెకు కిరీటముగా నుండెను, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను అని ఆమె యొక్క దేదీప్యమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను అక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఎంతో శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి ఆ క్రూర సైతాను మృగము నుండి తన కుమారుడిని కాపాడుకోగలిగింది. మరి దీనిని బట్టి మనం గమనిస్తున్నాం మరియా పరిశుద్ధ గ్రంథం ప్రకారము అతి శక్తివంతమైనటువంటి ఒక వీర వనిత అని చెప్పటానికి ప్రధానమైనటువంటిది ఇదే కారణం. సృష్టి ఆరంభంలోనే ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు వారిపైన శిక్షను విధిస్తూ ఇదే సమయంలో దేవుడు తను ఒక స్త్రీ ద్వారా లోకంను రక్షించాలి అన్నటువంటి ప్రణాళికను బయలుపాటు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు అనుకుంటే సైతాను సంతతిని లేదా సైతానుని హతమార్చటానికి ఏ శక్తినైనా ఉపయోగించి ఉండవచ్చు. తన కుమారుని యొక్క శక్తితో లేదా దేవదూతల శక్తితో కావచ్చు, ఇలా ఏదైనా వాడుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ వాక్యంలో 3:15వ వచనంలో చూస్తూ ఉన్నాం, స్త్రీ సంతతికిని నీ సంతతికిని తీరని వైరము కలుగును, ఆ స్త్రీ నీ యొక్క తలను నలగొద్రొక్కును. అంటే ఆ సర్పం యొక్క తలను నలగొద్రొక్కటానికి మామూలుగా సమాజంలో
తక్కువ బలము కలిగినటువంటి వారిగా పరిగణించేటువంటి స్త్రీలని, అంటే ఈ కోవకు చెందినటువంటి వారిని స్త్రీలని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్త్రీ అందులోనూ ఒక వీరనారి కాదు, కానీ ఒక సాదా సీదా యూదా వనిత మన మరియ తల్లి. మరి ఆ స్త్రీను తాను ఎన్నుకొని ఆ స్త్రీ ద్వారా శక్తివంతమైనటువంటి ఆ సాతాను తలను నలగద్రొక్కటం అంటే ఆ స్త్రీకి ఎంత శక్తి ఉండాలి. తన కుమారుని ద్వారా ఈ రక్షణ ప్రణాళిక పరిపూర్ణమైనప్పటికీ ఆ రక్షణ ప్రణాళిక స్త్రీ ద్వారా ప్రారంభం అవుతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కావున ఇంత శక్తివంతమైన ప్రణాళికకు దేవుడు మరియను ఎన్నుకున్నాడు. కావున ఆమె శక్తిగల కన్యక. ఎందుకంటే ఆమె కన్యకగానే ఇవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చింది. ఇక చివరగా మరొక ఉదాహరణ మనం చూసినప్పుడు పునీతులు మరియు దేవదూతలు, వీరందరూ కూడా దేవుని యొక్క సేవకులుగా పిలువబడుతున్నారు. దేవుని యొక్క పరిచర్యలో భాగస్వాములే ఈ సేవకులు. మరి మరియ తల్లి యొక్క స్థానం ఏమిటి? ఆమె యొక్క స్థానం తల్లి స్థానం. మరి తల్లికి మిగతా సేవకులందరికంటే కూడా ఎక్కువ శక్తి ఉంటుంది అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ శక్తిగల కన్యక యొక్క మధ్యస్థ ప్రార్థనను మనము వేడుకుంటూ దేవునికి శక్తి కలిగినటువంటి విశ్వాసులుగా ఉంటూ సైతానుతో మనము పోరాడుదాం. అదేవిధంగా దేవుని యొక్క ఉనికిని ఈ భూ ప్రపంచమంతటా చాటుటకు ప్రయత్నం చేద్దాం. ఈ మన ప్రయత్నంలో దైవం మనకు ఎల్లప్పుడూ తోడుండునుగాక. ఆమెన్.